తిరుమలలో కీలకమైనటువంటి చర్యలు తీసుకున్నారు. చాలా మంచి ఆలోచన. అక్కడ ఈ అవుట్ సోర్సింగ్ అంటే ఒక కాంట్రాక్ట్ ఇస్తారు. బిల్డింగ్ కట్టడమా, లేకపోతే ఒక ఏరియాలో గార్డెన్ క్లీన్ చేయటమా, లేకపోతే అడవి ప్రాంతం ఉంటుంది కదా, అక్కడ రోడ్ల పక్కకు వచ్చే చెత్త అంతా క్లియర్ చేయడం, అంటే చెట్లు పిచ్చి చెట్లు అవన్నీ నరకడమా, ఇదంతా. దీనికి తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది పెట్టుకోరు, అది కాంట్రాక్ట్ ఇస్తారు. ఆ కాంట్రాక్టర్లు కొంతమంది కూలీలను తెచ్చుకుంటారు. ఈ కూలీలు పర్టికులర్గా హిందువులే ఉండాలన్నటువంటి ఇదేం లేదు. దాంతోనే వాస్తవంగా ఈ పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళు కూడా హిందువులు అనేటటువంటి వాళ్ళు కాకుండా అన్ని మతాల వాళ్ళని అక్కడికి తీసుకురావడం వల్ల అప్పుడప్పుడు మతపరమైనటువంటి ఇష్యూస్ అక్కడ రేగుతున్నాయి. వాళ్ళు వాళ్ళ మత ప్రార్థనలు అక్కడ చేసే ప్రయత్నం చేస్తే అడ్డుకోవడం, ఇదంతా నడుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అట్లాగే అన్య మతస్థులు మీ టీంలో ఉండటానికి వీల్లేదని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఈ కూలీల్లో వచ్చినటువంటి వాళ్ళలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, మన రాష్ట్రాల నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, వీళ్ళు వేరే మతస్థులు కూడా ఉంటారు. వీళ్ళకి ఇక్కడ ప్రత్యేకించి తిరుమల అంటే పవిత్రం, అక్కడ ఈ ఫీలింగ్స్ లేవు. అలాంటి వాళ్ళు మద్యం తెచ్చుకుంటారు, అక్కడ పిచ్చి చేష్టలు చేస్తుంటారు. వాళ్ళ మీదన ఇప్పుడు దృష్టి సారించారు. వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు సేకరిస్తున్నారు. ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. చాలా బాధ్యతగా చేసుకెళ్తోంది తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యంతో పాటుగా పోలీస్ శాఖ.